సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూసిన రాజు లైటెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, సో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఇన్స్టా 360 X2 గురించి. సో దీని అన్బాక్సింగ్ వీడియో కనుక చూడకపోతే మీరు వెళ్ళి వీడియో అయితే చూడండి. సో ఇన్స్టా 360 X2. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే రెండు వైపుల కెమెరా అయితే ఉంటుంది. అంటే మనకి ఇటువైపు కెమెరా ఉంటుంది, ఇటువైపు కెమెరా ఉంటుంది. సో 360 వ్యూ మనం చూసుకోవాలనుకుంటే పనికి వచ్చే కెమెరా అనమాట ఇది. సో దీనికి డిస్ప్లే కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ దీని డిస్ప్లే కూడా ఉంటుంది, చిన్న డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లేలో మనం ఏం జరుగుతుందనే దాన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీని గురించి నేను అన్బాక్సింగ్ వీడియో అయితే నేను చేశాను. ఒకవేళ చూడకపోతే పైన లింక్ అయితే వదిలేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు ఈ X2 అనే దాన్ని మన ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీంట్లో ఎఫెక్ట్స్ని ఎలా వాడుకోవాలని తెలుసుకోవడం కోసం మనం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో దానికోసం 360 యాప్ని అయితే మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని అయితే మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ 360 యాప్ ఉంటుంది అనమాట. సో 360 యాప్, ఇది 360 యాప్ అంటారు. ఈ 360 యాప్ని అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం ఎవరైతే మనం కనెక్ట్ చేసుకుంటామో, కనెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే దీనికి ఒక పాస్వర్డ్ అయితే అడిగింది. ఆ పాస్వర్డ్ ఏంటంటే 8 అనమాట. సో యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింద మెనూ ఏదైతే ఉందో, ఈ కింద మెనూని అయితే మనం చూద్దాం క్లియర్గా. కింద మెనూలో ఫస్ట్ మనకి కెమెరా ఆప్షన్ అయితే కనబడుతుంది. సో కెమెరా ఏంటంటే, కెమెరా ఆప్షన్ క్లిక్ చేయగానే ఫస్ట్ కనెక్ట్ డివైస్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ కనెక్ట్ డివైస్ కొట్టగానే కనెక్ట్ డివైస్ చేద్దాం. సో ఏంటంటే, ఫస్ట్ మనం వైఫైని అయితే ఆన్ చేసుకోవాలి, తర్వాత బ్లూటూత్ని కూడా ఆన్ చేసుకోవాలి. బ్లూటూత్ని కూడా ఆన్ చేసుకున్న తర్వాత మనకి వైఫైలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టా 360 X2 అనేది చూపించట్లేదు. సో దానికోసం మనం డివైస్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టా 360 డివైస్ అయితే చూపించింది. సో ఇప్పుడు నేను డివైస్ని అయితే ఆన్ చేశాను. ఆన్ చేయడం కోసం ఈ పక్కన సైడ్ పవర్ బటన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వైఫైలో ఇక్కడ మనకి చూపించాలి అది. సో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రెండు వ్యూస్ అయితే ఉంటాయి అనమాట. 360 వ్యూ ఉంటుంది, 150 వ్యూ ఉంటుంది. సో ఇప్పుడు నేను యాప్ అయితే ఆన్ అయింది. యాప్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టా X2 అని యాప్ 2 కనపడుతుంది కదా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా దీంట్లో అయితే కనెక్ట్ అయిపోయింది. అప్పుడు మన వైఫై అనేది ఆగిద్ది అనమాట. వైఫై ప్లేస్లో X2 అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో కనెక్ట్ అయిన తర్వాత జస్ట్ మనం ఏంటంటే దీని ప్రివ్యూ అయితే చూడొచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి. సో దీని ప్రివ్యూని అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు నా ఫోన్లో మీరు చూడొచ్చు, దీనికి సంబంధించిన ప్రివ్యూ అనమాట. నా సెటప్ ఎట్లా ఉంది అనే దానికి ప్రివ్యూ అయితే మీరు చూడొచ్చు. దీన్ని ఎలా మూవ్ చేస్తే దానికి మనకి ప్రివ్యూ అయితే చూపిస్తూ ఉంటుంది ఫోన్లో. సో ఫోన్కి అయితే నాకు కనెక్ట్ అయిపోయింది. సో ఒకవేళ ఏంటంటే ఫస్ట్ టైం మన ఫోన్లో కనెక్ట్ చేస్తున్నట్లయితే మాత్రం కొంచెం మనల్ని విసిగిచ్చింది. ఇది విసిగిచ్చకుండా కొంచెం మనం ఓపికతో కూర్చొని చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని పాస్వర్డ్ అయితే మాత్రం చెప్తాను, అన్నిటికీ యూనివర్సల్ పాస్వర్డ్ 8 అనమాట. సో కనెక్ట్ చేసిన తర్వాత 360 వ్యూ ఉంటుంది, 150 వ్యూ కూడా ఉంటుంది. అంటే 150 అంటే ఫ్రంట్ వ్యూ అనమాట. సో 360 అంటే రౌండ్ వ్యూ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, మనం తీసిన అన్ని వీడియోస్ అనేవి వాటికి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే మనకి పక్కనే స్టోరీస్ అని ఉంది కదా. ఈ స్టోరీస్లో ఇన్బిల్ట్గా మనకు వచ్చిన దీని ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఈ ఫీచర్స్ని చూసుకోండి. ఈ ఫీచర్స్ ప్రకారం అది ఎలా చేయమంటుందో దాని ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. అందులో మీకు శాంపిల్గా కొన్ని అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు శాంపిల్గా. సో శాంపిల్ థీమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో శాంపిల్ థీమ్ ఎట్లా ఉంటుంది, సో దాంట్లో ఏంటంటే మనం ఏం చేయాలనేది, ఎన్ని మినిట్స్ చేయాలనేది మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో నేను చదువుతానండి. స్టాప్ మోషన్ మిక్స్ అని ఉంది, షాడోక్లోనే ఉంది, ఫ్లై ల్యాబ్స్ ఉంది, క్లోన్ ట్రైల్ ఉంది, ఫ్లాష్ డ్రాష్ ఉంది, ఫ్లిప్ మై డే ఉంది, స్టాప్ మోషన్ ఉంది, స్టార్ ల్యాబ్స్ ఉంది, జైంట్ జంప్ ఉంది, గోస్ట్ టౌన్ ఉంది, ప్యారలల్ ప్లానెట్ ఉంది, డాలీ జూమ్ ఉంది, ఆటో టైమ్ షిఫ్ట్ అని ఉంది. సో ఇలా ప్రతిదీ దీనిలో ఉంటుంది. మనం ఏంటంటే ఈ యాప్లో ఏదైతే చేయమని అడుగుతుందో మనం ఈ కెమెరాలో అది షూట్ చేయాలి. షూట్ చేసిన తర్వాత దాన్ని మనం ఇక్కడ మన ఆల్బమ్స్ అని కొట్టంగానే, అంటే కెమెరా సింబల్కి పక్కనే ఆల్బమ్స్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆల్బమ్స్ అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తాం, క్లిక్ చేయగానే మనం తీసిన వీడియోస్ అన్ని దీంట్లో ప్రివ్యూకి వచ్చేస్తాయి అనమాట. సో దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను తీసిన వీడియో ఇది. సో నేను ఇన్స్టా 360లో తీసిన వీడియో ఇది. ఈ తీసిన వీడియోని నేను ఇప్పుడు కావాల్సినట్టు మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పట్టుకొని దాన్ని నడుస్తున్నాను నెక్స్ట్ తీసుకొని. అలా నడిచేటప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకుంటే మినిమం 40 సెకండ్స్ అయితే ఉండాలి, రికార్డ్ చేసుకోవాలి. నేను 40 సెకండ్స్ అయితే చేయలేదు, 30 సెకండ్స్ చేశాను. అందుకని ఇది యాప్లో అయితే వేయట్లేదు. ఈ 40 సెకండ్స్ వీడియోని మనం ఎప్పుడైతే ఇట్లా ఆన్ చేసుకొని చూసుకునే ముందు దీన్ని మన ఫోన్లోనికి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అంటే దీనిలో మనం చూసుకోకుండా దీనిలో మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి ఏదైనా థీమ్ని మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీనిలో డౌన్లోడ్ చేసిన దాన్ని
స్టోరీస్లోకి వెళ్ళి ఎప్పుడైతే దీన్ని మనం క్లిక్ చేస్తామో ఇక్కడ యూస్ థీమ్ అని కనపడుతుంది కదా, కింద యూస్ థీమ్ అని కనపడుతూ ఉంటుంది ఎల్లో కలర్లో చూడండి. ఆ యూస్ థీమ్ అనే దాన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఏ పార్ట్ని అయితే అంటే మనం ఏ వీడియోని అయితే రికార్డ్ చేసామో దాన్ని దీంట్లో మనం ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా యూస్ థీమ్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా యాపే మిగతా పని చేసేసింది. మనం దాన్ని ఏం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం ట్రాక్ చేసుకుంటే సరిపోతుంది సబ్జెక్ట్ని. మిగతా పని మొత్తం ఇది చేసేసిద్ది అన్నమాట, యాప్ చేసేసిద్ది. దానివల్ల మనకి ఏంటంటే పని చాలా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం ప్రీ బిల్డ్గా మనం ఏం చేయకుండానే మనకి ఫీచర్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ అది ఇన్స్ట్రక్షన్ చేసినట్టు మనం అది చెప్పింది చేస్తే చాలన్నమాట. మిగతాదంతా ఏఐతో అదే చేసేసుకునేది యాప్ అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి X2తో. సో ఇది ఫ్రెండ్స్ ఈ X2కి సంబంధించి. ఇంకా దీంట్లో సంబంధించి మనం ఏ సెట్టింగ్ అయినా చేసుకోవచ్చు. మనకి కెమెరా గురించి నేను మీకు బ్రేక్ డౌన్ అయితే చేశాను. అంటే ఇంతకుముందు నేను మీ కెమెరా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో బటన్స్ కూడా ఎక్కువే ఉండవు. అట్ ది సేమ్ టైం ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్లో మనకి కింద నుంచి ఒకటి ఉంటుంది సెట్టింగ్స్, కానీ ఇటు సైడ్ నుంచి ప్రివ్యూ చేయడం కోసం కానీ, ఇటు సైడ్ నుంచి మార్చుకోవడానికి కానీ, పాత వీడియోస్ చూసుకోవడానికి కానీ, అట్లా 4 వైపుల నుంచి 4 డైరెక్షన్స్లో యారో మార్క్స్ ఉంటాయి అనమాట. మీకు చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరు కెమెరా ఆన్ చేస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. చిన్నగా నేర్చేసుకోవటమే. సో నెక్స్ట్ ఏంటంటే ఇది 5.7Kని 30 frames per second తీసింది. సో ప్రతి దానిలో మనం 5.7K 30 seconds అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకు ప్లస్ పాయింట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ రాజు సైనింగ్ ఆఫ్.